జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని రెండు జడ్లారి పట్టుతో కళ్ళ కట్టే కట్టినవే 2-3 ఫౌజులెట్టి తెల్లారు కళ్ళుకి వస్తుంటావే అట్టాగా నువ్వంటే ఎట్టాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్ సరికొత్తగా ఈ రోజు వెనస్డే వచ్చేస్తున్నారు మా కిల్ బిల్ పాండేస్ రేస్ గుర్రాలు. సో ఎంతమంది రేస్ గుర్రాలు వస్తున్నారో తెలుసుకోవాలంటే లెట్ మీ వెల్కమ్ ది రేస్ గుర్రాల గ్యాంగ్. చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో సోడా బుడ్డి కిసిన మొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో ఇద్దర మిట్ట డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. Alright, it's a brand, it's just not a name. ఈసారి వచ్చేస్తున్నాడు ఫుల్ కామెడీ చేయడానికి మా యాదే. వాన వాన నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా వాన 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 మేఘాలాపనలోన నేను పాట పాడనా. ఈ రోజు కంటెంట్ ఏంటంటే కన్ను లేని వాళ్ళు ఇబ్బందులు ఎట్లుంటాయి, ఇంట్లో చుట్టాలు వస్తే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటే చూద్దాం. వాన 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 నీలాకాశంలో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటాడు, ఇంట్లో కూర్చొని టీవీ ఎట్లా చూస్తారా? సౌండ్ వింటారు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పడాస్ టు సరికొత్తగా. హలో, నేను ఇక్కడ మన రాజుగారి దగ్గరికి వెళ్ళాను రా. నేను తర్వాత చేతను పెట్టే. ఈ యాదిగాడు ఇక్కడే ఉన్నాడు. చిన్నప్పుడు నేను సర్ప్రైజ్ చేసేవాడు. నేను మియావని అడతాడు, కుయ్యావని అరిచేవాడు. ఇప్పుడు కూడా అలాగే అరుతాడు వీడు. అలాగే యాజ్ ఇట్ ఈజ్ అరుతాడు ఇప్పుడు. అబ్బా జస్ట్ మిస్ రా. చిచ్చి, ఇప్పుడు నేను అరిచాను అనుకో వాడికి తెలిసిపోద్ది. ఇంకో జంతువుని గుర్తు చేస్తాను వీడికి. అడే 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 బర్రెని కొట్టినట్టు సౌండే వస్తుంది అది. రాజు, నేను రా నూకరాజుని. అరే నూకో సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే అరే ఎందుకురా నూకినావు? నువ్వే కదా నూకు అన్నావు, అందుకే అరే అది కాదురా. అరే అరే నేను స్నానానికి వెళ్ళొస్తాను. సరే. అబ్బా సబ్బు మర్చిపోయాను. సిగ్గు లేదు, ఎక్కువ చూసిన వేస్ట్ ఫెలో. మా ఇంటికి వచ్చి ఇంటి తింటది కర్య కొడుకు. సబ్బు దొరికింది నాకు. అదెంత మంచోడు తెలుసా మా నూకరాజు. ఎంత మంచోడు, నన్ను ఎంత జాగ్రత్త చూసుకుంటాడో. అమ్మయ్య సబ్బు దొరికేసింది. పీసు మర్చిపోయింది. సిగ్గులేదు, ఎంత గట్టి నమ్మ నోకిండాడు. సిగ్గు శరం ఉండాలి. సిగ్గు ఇంత బుద్ధి ఏమన్నా గడ్డి ఏమన్నా తింటుంటే ఇంతనన్నా ఉండాలని. నూకరాజుకి దగ్గం వచ్చినట్టుంది పాపం. అరే నూకరాజు,
స్నానం చేసేసాను రా. అరే రారా, నీ గురించి నా అన్నం తీసుకొచ్చిన, అన్నం పెడతారా రే. ముందు తీసుకొచ్చాడా? అమ్మ ప్లేట్ ఆయనకి ప్లేట్ గడిగి పెట్టాలిరా. నొక్కరాజు ఏడున్నారా? ఒరే రాజు, ఆరా కళ్ళు మండుతున్నాయిరా. అరే కళ్ళల్లో మంట ఎందుకు వేసుకున్నారా? నీ అబ్బా కళ్ళల్లో మంట కదా, నువ్వు నీళ్లు కొట్టావు కదా, కళ్ళు మండుతున్నాయిరా. అరే సారీరా సారీరా. అరే నీ ముఖానికి ముద్దు పెట్టుకొని చాలా రోజులు అవుతుంది, ఒకసారి రారా. అది నా ముఖం కాదు. అరే నీకు నేను తినిపిస్తారా? వద్దులే, నేను తింటా, నీకు కనిపించదు కదా. అంటే అంటే ఏమనుకుంటున్నారా నువ్వు? అంటే నీకు కనిపించదు, ఏం కనిపించనే అని అర్థం. నాకు కనిపించకపోయినా ఐ కెన్ ట్రైన్ బట్ ఐఎమ్ బ్లైండ్. నీకు నేను అన్నం తినిపిస్తారా? అన్నం తినిపించక చాలా రోజులు అయ్యాయి కదరా. ఇగో ఆను రారా, నువ్వే వద్దా. ఆన్రా. ఒరే అనువు నేను ఇట్టున్నాను రా. అరే నాకు తెలుసురా, ఇటు మా అమ్మ ఉంది, ఫస్ట్ మా అమ్మకు ఒక ముద్ద పెట్టాలి కదరా. కాసేపు అయితే ఇటు పెట్టి మీ నాన్నకు పెడుతున్నానంటావా? వద్దు, నేను అలిగిన మా నాయన మీద. మా నాయన తిన్నారు చూసినవారా? నాయన తిన్నాడా? అగో మొత్తం మొత్తం తిన్నాడు. ఆన్రా. నా నోరు అక్కర్లేదురా. అబ్బా నాకు తెలియదారా. నా నోరు ఎక్కడుందో నీకు తెలుసా? ముక్కు కింద ఉంది, ముక్కు కింద ఉంది. నీ తప్ప నేను ఎక్కడున్నాను రా. మొత్తం తినరా రే, మొత్తం తిను సరేనా? బాగా తినిపించావురా. అవును మళ్ళా నీ గురు బాగా తెలుసు కదా, ఆ. కరెక్ట్ గా నోట్లో ఎట్టావు, కరెక్ట్ గా నోట్లో ఎట్టావు. ఇంకా నీ ఆ ప్రేమ ఎక్కువైపోయింది. ఆ. నేను ఇంటికి వెళ్ళేసి వస్తానులే. పోయిరా పో. అమ్మో నా బ్యాగ్ మర్చిపోయాను. సిగ్గు శరం ఇంత మన పెన్నం వదిలేస్తే పెన్నం వేరే పెళ్లి చేసుకొని నా ఇంటికి వచ్చి తినడం అవసరం ఆయనకి. రోడ్ మీద పంది బతుకుతుంది, ఎందుకు బతుకుతుంది నా ఇంట్లో? పందిని ఇట్లా ప్రేమగా చూసుకునే మా నూకరాజు. ఇది 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 ఇట్లుంటుందనా? అన్న ఇంకొంతమంది ఇలాగా కొడుకుకి కనిపించదని ఇంట్లోంచి గెంటేస్తారు. అంటే ఇంట్లో కన్ను ప్రాబ్లం ఉందని చెప్పి బాధ పెడతాడు, హింసలు పెడుతుంటారు వాళ్ళని ఇంట్లో. అది ఎట్లుంటో చేద్దాం. అమ్మా అమ్మా మళ్ళీ వచ్చాడు. అమ్మా ఏంట్రా? పొద్దున నుంచి అన్నం పెట్టలేమ్మా, కొంచెం అన్నం పెట్టి ఆకలి అవుతుంది. పొద్దునే వండుకుని తినేసాం, అన్నం లేదు. నాకు పెట్టలే అమ్మా పొద్దుగల. నీకు పెట్టకపోతే నన్నేం చేయమంటావురా? నువ్వు ఉన్నప్పుడు తినాలి కదా. అమ్మా ఆకలి అవుతుంది. ఆకలి అయితే లేదు, గీకలు అయితే లేదు. అన్నం ఉన్నప్పుడు రేపు పొద్దున వండుతున్నా, అప్పుడే తినిపో. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ ఏంటి ఆయన, నీతో నాకు తలకాయ పొడి వస్తుంది. నువ్వు మా ఇంట్లో వద్దు. అమ్మా 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 నాకు కళ్ళు కనిపి అమ్మా, బయటికి పోయి బతకలేనమ్మా. నీతో నేను ఏగలేకపోతున్నాను రా. ఎన్ని సంవత్సరాలు నీతో ఉండాలిరా నేను? నన్ను కన్నది ఇట్లా నువ్వే కదమ్మా, నన్ను కన్నది ఇట్లా నువ్వే కదమ్మా. అదేరా నేను చేసిన తప్పని ఇప్పుడు బాధపడుతున్నాను. నిన్ను కన్నదే నేను చేసిన తప్పని. పో వదల పో. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం. అమ్మా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళా రానమ్మా. పోరా, నువ్వు పోవడమే నాకు కావాలి. ఈడోదో పెద్ద హీరోలాగా ఇంట్లోంచి వెళ్ళిపోతే రాడంట.
అమ్మయ్యా దరిద్రం అంతా వదిలిపోయింది. అమ్మ ఆకలి అమ్మ. అక్కడ భోజనాలు జరుగుతూ ఉంటాయి అన్న, వేరే దుక్కున అక్కడికి వస్తాడు. అందరూ తినేసారా భోజనాలు? త్వరగా ఇంకా 2 బంతులు అయితే అయిపోద్దంట, త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. అంకుల్ ఇక్కడ అన్నం పెడతారా? ఇట్రా ఇట్రా, ఎవడరా నువ్వు? అంకుల్ ఆకలి అవుతుంది. ఏంటి ఆకలి? నువ్వు ఎవడ తరపు? ఎవడ తరపురా నువ్వు? ఆకలి అవుతుంది. ఆకలి అవడం ఏంట్రా? నేను ఎవడ పిలిచాడు పెళ్ళికి? కాలు మొక్తా అంకుల్, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది కదరా, పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు. వాళ్ళ ముందు ఇలా గుడ్డోల్ని అలా తీసుకొస్తే నా పరువేం కావాలరా? నేను ప్లేట్ ఎందుకు ముట్టుకున్నావు నువ్వు? నీ కెట్టడం కన్నా అవసరం అయితే బయట పెంట మీద తీసిరేస్తాను నీ కెట్టడం కన్నా. బయట బాబు దగ్గర నుంచి నాడు. తప్పైపోయింది. తప్పైపోయిందంట్రా. అంకుల్ మా అమ్మ నాన్న 2 రోజుల నుంచి అన్నం పెడతారు, కొంచెం అన్నం తిని వెళ్ళిపోతా అంకుల్. అంకుల్ 2 రోజులు అవుతుంది అంకుల్ అన్నం, కొంచెం అన్నం పెట్టండి అంకుల్. నువ్వు ఇలా ఉంటే ఎవడ పెడతాడు రా అన్నం? గుడ్డలుగా పుట్టాడని నా తప్ప. నీ తప్పు కాదా? గుడ్డోడుగా పుట్టడం నీ తప్పు కాదా? ఎక్కడ నుంచి నడు? కాలు పోతా అంకుల్, కొంచెం అన్నం పెట్టండి, మళ్ళా రాను. ఆ పెంట మీద పడేసి ఉంటా, ఏరుకుని తినిపో. సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే, దేవుడాడే ఆటకు నన్ను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అరే మళ్ళీ వీడికి గిన్నె ఎవడిచ్చాడ్రా? ఈ గిన్నె ఎవడిచ్చాడ్రా నీకు? పెళ్ళి అయిన తర్వాత కదా నేను తినమన్నది. ఏ జాగ్రత్త పాడండి. నీలాంటి బతకడం కన్నా దేంట్లో దూకి సావరా, అప్పుడైనా నీకు. సరే అంకుల్, అటు మా అమ్మకి భారం, ఇటు లోకానికి భారం, నేను బతుకా అంకుల్, చచ్చిపోతా. సావు దేశానికైనా మీ అమ్మ నాన్నకైనా కొంచెం హ్యాపీగా ఉంటది. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. హలో మున్సిపాలిటీ, ఇక్కడ ఒక అనాథ శవం ఉంది, వచ్చి తీసుకుపోండి. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది.
అన్న గుడ్డోడుగా పుట్టడం అనేది వాళ్ళు చేసుకున్న తప్పు కాదన్న. బై బర్త్ దేవుడు అలా పుట్టిస్తాడు. సో మీకు ఏమన్నా కలిగితే పెట్టండి అంతే తప్ప కాళ్ళతో కొట్టడం, ప్లేట్లతో ఇసరడం. కళ్ళు ఉన్న మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎంత హర్ట్ అవుతాం మనకు తెలుసు. కళ్ళు లేని వాళ్ళ మనసు అంత సెన్సిటివ్. ప్లీజ్ దయచేసి వాళ్ళని ఆదరించండి తప్ప ఇలా మాత్రం మొన్న నన్ను గెస్ట్గా పిలిచిరన్న గుడ్డోళ్ళు. అన్న నువ్వు అంటే మాకు ఇష్టం అన్న, నువ్వు అంటే మాకు మా అందరికి చాలా ఇష్టము. నేను అడిగిన ఒక క్వశ్చన్, అరే మీరు మమ్మల్ని చూడలేరు కదా ఎట్లరా అంటే, అన్న నేను మీకు అందరు కళ్ళతో ప్రేమిస్తాను, మేము మాత్రం మీ మనసుతో ప్రేమిస్తామన్నా. కళ్ళుండి ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో తప్పులు అయినా సరే మనల్ని ఇంట్లో వాళ్ళు క్షమిస్తున్నారు. వాళ్ళు కళ్ళు లేకుండా తెలియకుండా తప్పులు చేస్తున్నారు, కానీ మనం క్షమించకుండా కాళ్ళతో ఆటలు తీటలతో తన్నుతున్నాం. ప్లీజ్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగ. వికలాంగులు, వీళ్ళ కళ్ళు లేవు, వీళ్ళకి ఇది లేదు అది లేదు అంటున్నారు కదా, వాళ్ళని ఎవరైతే గుర్తించారో వాళ్ళ అసలైన వికలాంగులు, అసలైన గుడ్డోళ్ళు. దేవుడు మనకు అన్ని ఇచ్చినా ఏం పీకలేకపోతున్నాం, ఏం ఇవ్వకుండా వాళ్ళు అంచెలంచెలు ఎదిగి మనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు. వాళ్ళందరికీ లుంగిలో వచ్చేస్తున్నారు, చూసేద్దాం. లెట్ మీ వెల్కమ్ బొందా సిస్టర్స్. రవణ ఇలా మన కంటెంట్ ఏంటంటే విలేజ్ అన్న, విలేజ్ లో టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్లుంటారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది అనేది కంటెంట్. మార్నింగ్ టైం వాళ్ళ ఇంటి ఎట్లుంటుంది ఏం కొత్త చూద్దాం మనం. అయ్యో మొగుడు ఉన్నాడు కానీ దేనికి పని. అట్లా పక్కింటోళ్ళు ఉడుస్తుంటే తొంగి తొంగి చూడనికి అది ఇప్పుకొని వచ్చినా నేను చూడా. పొద్దుగా లేవాలి, నీళ్ళు తాగాలి. రోడ్ మీద చల్లాల్సిన నీళ్ళు ముఖం మీద చల్లుతున్నాయండి. అంటే రోడ్ ఏడుందో ముఖం ఏడుందో కనబడతలేదయ్యా. ఎక్కువ మాట్లాడకు, నువ్వు చెప్తున్నా దౌడ పనులు రాలుతాయి. అది కాదు, పీక్ ఏదో పని చేసినట్టు బర్రె దాపినట్టు అని చెప్పి అనుకుంటావు. ఏదైనా పని చేసి పైసలు ఎప్పుడు తెచ్చినావా? ఆ పైసలే వస్తుండే ఇంకా జర అయితే. మరి ఏమైనా నువ్వు నీళ్ళు కొట్టినా లేవడిన పోయినావు అటే. నీ పెళ్ళామేంద్ర లుంగి వేసుకున్నది. అది లంగా, అది లంగా. పెళ్ళని లంగా అంటావే. నాకు ఒక కడుపులో ఒక కాయనేయండి ఎప్పుడైనా. ఏం చేసిరండి? ఏమన్నా చేసిన కడుపులో రావాలంటే వెనకాల నుంచి పంపి. వాడిని చూడండి, నలుగురు పిల్లలు, ఆనికి చూడండి 5 మంది పిల్లలు. మీరు ఒక్క పిల్లగానికి ఇట్లా గంటలేరు. అన్ని బండ్లు ఒకటే మైలేజ్ ఇయ్యో కదనే, ఒకటి 40 ఇస్తుంది, ఒకటి 30 ఇస్తుంది, ఒకటి 10 ఇస్తుంది. నువ్వైతే ఏది ఇయ్యవు కదిగా. ఏం నా బండి లేదు కదా నాకు. అర్థమైంది, అందుకే ఏం లేదంటున్నా. నా షెల్ ఉంది కదా, నా షెల్కి సంబంధం వచ్చింది, అది ఫిక్స్ అయిపోయింది. ఇక ఫిక్స్ కాగానే ఏంటంటే ఇక ఇంటికి పెద్ద నువ్వే మొగోని అని పేరుకున్నది కదా. పేరు కదా బాయ్. ఇక బాయ్ అయితే ఏదా, ఇక నువ్వు పేరుకి పెద్ద మొగోని కదా, ఇక షెల్లకి మా షెల్లకి నువ్వే పెట్టాలి. నేను పెట్టా, నీకైతే పెడతా. ఏంటిది? నువ్వేం పెట్టమను? చీర పెట్టమన్నా. మరి నీ చెల్లెకి ఎందుకు పెడతా? చీర నీకు పెడతా, దాని మూడు దాని
ఇంకో కొంతమంది డాడీ అండ్ సన్ ఉంటారు, అయ్యా కొడుకులు, వాళ్ళు ఎట్లుంటారు? అరే గాడిద, అరే పొద్దుగాల 6 గంటలకు లేచి పాలు తాగుడు తప్ప ఇంకా నువ్వు చేసే పని ఏమి ఉండదు. అరిగా పోయి పాలు తీసుకురాపో. వస్తున్నా రాడా నాయన ఓలు పాలు పాలు కాదురా, పోయి మన సుబ్బమ్మత్త ముందా ఆమె తాను పోయి పాలు ఇంటికి రాపో. ఇస్తుందా ఏంటిదిరా ఇచ్చేది? అరే ఆమె దగ్గర బర్రె ఉంటుంది చూడ, బర్రె పాలు ఇంటికి రమ్మని చెప్తున్నారా? నాయనా నేను గిడ అదే అంటున్నా, ఆ బర్రె నాకు ఇస్తుందా అంటున్నా. రోజు నువ్వే కదా విండేది దానికి పోయి. అవును, ఇప్పుడు నేను విడితే ఇస్తుందా కొత్తోడని చెప్పి లాగిదంతే. అట్లా అంటున్నావా? ఏం కాదు, ఇస్తే పో, తీసుకురాపో. ఈడొక్కడు దాంతో అనుకో దీంతో అంటాడు. బర్రె కాడికి ఆ బర్రె నేనే ఇప్పుడు. బర్రెకి పొదుగు కనిపించట్లే. షబ్బా మయ్య బర్రె పాలు విండు దాని అమ్మ ఏం జీవితం అర్థమే కాదు. బర్రెది గిట్లుంది. ఓయ్ అమ్మ ఎగ్దాం ఉంది బర్రె. పాలు విండు అన్నాడు, పిండితే అయిపోతాగా. ఏ పాలి పాలి ఏ రాజ్యాన్ని? అదే పాలి మన ఏ రాజ్యాన్ని? బర్రె మాట్లాడుతుందా? బర్రెని కూడా పాలి పాలి అని అడుగుతాడా దాన్ని? బర్రె మాట్లాడుతుంది నీలాగానే. పొదిగేడుంది వీడికి ఆల్రెడీ గుల్గుల్ స్టార్ట్ అయింది. అరే ఇన్మోల్ ఇది పాలిస్తలేదేంద్రా? గడ్డే అన్న ఇస్తదే. అవునా చెప్పడే అవలగాడు. గడ్డే వేయడం కాదు, నోట్లో కూర్చాలా. కోరి పడవా బాగుపడవా. అమ్మ అయినా పాలిస్తలేదు. పాలిస్తలేదు ఎందుకు ఇది అసలు? బిడ్డని చూపిస్తే. అవునా ఒకసారి చూడవా? అరే బిడ్డ అంటే నేను కాదురా, బర్రె బిడ్డ. నువ్వు దూడవే కదా, నేను దూడదానా? అరే నీ అమ్మ అసలు పాలు వస్తలేదు. అరే ఏమరా పాలు వస్తలేడు దీనికి? పాలు రావాలంటే నీళ్లు కొట్టు పాలు వస్తాయి. అమ్మ చిల్లర చెప్తారు, మనకు అర్థం కాదు. మా అయినా వస్తలేదురా. నీళ్లు కొట్టడం అంటే దాన్ని కొట్టడం కదరా, పొదుగును కొట్టాలి. పొదుగును కొట్టాలా? రవణ ఒక డౌట్, గేదెకి పొదుగు ముందుకు వచ్చేసిందా? ఆడ ముంగడు విడితే చీముడు వస్తుంది, వెనకాల విడితే పాలు వస్తుంది. ఏదైనా పాలు తెల్లని ఉంటాయి ఇది ఇట్లా. రవణ ఏం చేసినా పాలు వస్తుంది, ఏం చేయాలన్నా? దాని పిల్ల వచ్చి తాగేసిందేమో, ఒక గంట సేపు ఆపి వచ్చి పిండుకో. గంట ఆపిల్నే అయిన వస్తలేవు. పనికి మాలిన ఏంది అయిన వస్తలేదు దీనికి ఇట్లా కాదు. నేను ఇస్తే చూడు పాలంటే ఏందో. ప్లీజ్ పాలి. నువ్వు ఇస్తావా పాలు? పొదిగే ప్లీజ్ పెండనన్న కనీసం దండం పెడతా. అమ్మ మయ్య పిచ్చోడు కదరా, నువ్వు రాదు. ఎంత వెండిన వస్తలేవు. ఆడికి అదిరా పిచ్చోడు నువ్వు. దేనికిరా? అది బర్రిగా దున్నపోతు, అది బర్రిగా దున్నపోతు. ఇలా ఇట్లుంటానా? సో ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ది బ్యూటిఫుల్ ఆసియా. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. హాయ్ శ్రీముఖక్క. హాయ్. నేను వచ్చినంటే ఒకటి వదులుతా. ఏంటది? హక్కు నొక్కు శ్రీముఖక్క ముక్కులో పక్కు. రవణ నీకోసం ఒకటి వదులుతా. ఆలీ హోలీ రవణ నోట్లో గోలి గోలి. నీ మెల్లో కడతా తాలి. పులుపు తెలుపు మా నుకరా చెరుపు. అక్క ఎరుపు ఎరుపు అక్క. మీరు అర్థం చేసుకోవాలి, నేను నల్లగా ఉన్నా సరే ఎరుపు అన్నది ఆవిడ. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే విలేజ్ అమ్మాయిలు ఎట్లుంటారు, సిటీ అమ్మాయిలు ఎట్లుంటారు, ఆ అమ్మాయిలు మిమ్మల్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తారు. ఇలా నిజాలని బయట పెడతాను అక్క. బయట పెడతావా? మరి తెచ్చుకోవచ్చు కదా లోపలికి. రాజు కుళ్ళిపోయిన పంచలు ఎన్నిసార్లు ఇస్తావమ్మా? టెంట్ కొట్టేసుకో, కుళ్ళిపోయిన కొంపోద్దు.
అవునక్క విలేజ్ అమ్మాయి కాలేజ్ కి ఎట్లా పోతుంది? నడుచుకుంటా. ఏ బుక్కులు పట్టుకొని పోతుంది, బుక్కులు పట్టుకొని పోతుంది. మీ లెక్క బయట తినదు అది. దానికి పెరుగన్నం, ఆవకాయ బద్ద అన్ని కలిపి బాక్స్ లో పెట్టుకుంటది. సెప్టిక్ ట్యాంక్ లో పనిచేసి నూకరాజైన బాక్స్ మర్చిపోతాడేమో గానీ అది మాత్రం అస్సలు మర్చిపోదు. ఎవరు ఎంత పని చేసినా సెప్టిక్ ట్యాంక్ అడిగేటోడు చాలా క్లోజ్. ఎందుకంటే వాడు లేకపోతే మన జీవితం అడుగు కూడా ముందుకెళ్ళదురా. ఆ స్థానం రానిది. ఎంత లేట్ అయినా గానీ అది బిల్కుల్ ఎక్కదన్న ఆటో. నీ అవ్వ లాస్ట్ బస్ వచ్చేసరికి అయినా అట్లనే వెయిట్ చేస్తుంది. అక్క మర్చిపోయిన హైలైట్ పంచు, మీరు లండన్ పోయేటప్పుడు చెంబు మర్చిపోతారేమో గానీ అది మాత్రం బస్ పాస్ అస్సలు మర్చిపోదు. లండన్ లో మేము చెంబు తీసుకెళ్ళాం, వాడు ఆల్రెడీ ఉంటది. అది బస్ స్టాప్ కి ఎట్లా నడుచుకుంటూ పోతుంది తెలుసా మీకు? తల కిందికి వేసుకొని తరిగిటి తక్కజుమ్ము తరిగిటి తక్కజుమ్ము తరిగిటి తక్కజుమ్ము అన్నాడు. పాడకక్క నువ్వు. బస్ స్టాప్ పోయినా సప్పలే కుండొచ్చు కదా. ఆయన బస్ స్టాప్ పోయి ఏం చేస్తారు అక్క? అసలు బస్ స్టాప్ కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తారు. అట్లానా? నేను బస్ ఎక్కుతారు అనుకున్నా. దీని వైపు ఎవడన్నా చూస్తాడా చూస్తలేడా అని. అమ్మో చూస్తాడా శ్రీముఖక్క? రాజు రాజు చూస్తున్నాడా? చూస్తున్నాడా? మళ్ళీ చూస్తున్నాడా? చూస్తుండే అప్పటి నుంచి నన్నే. వీళ్ళు ఎట్లా తయారైతే తెలుసా రవన్న? ఓయ్ అమ్మో చంద్రముఖి సినిమాల జ్యోతిక లెక్క కళ్ళ కాజలు పెడతారు. ఇలా కళ్ళు కప్పలు మింగా. వా వీళ్ళ కళ్ళు కప్పలు మింగా. పుసుక్కున కాలేజ్ కనుక లేట్ పోయింది అనుకో, ఆడ సార్ ఏమంటాడు, ఏందమ్మా ఇంత లేట్ వచ్చినావేంది అంటే ఇది ఆయన చేతిలో కొబ్బరి చిప్ప, ఆయన చెవులో పువ్వు పెట్టి గుడికెళ్ళి వచ్చిన సార్ అంటది. అది చెప్పిన సొల్లుకి నిజం అనుకోని సొల్లు కాచుకుంటా సరే లోపలికి వెళ్ళమ్మా అంటాడు. అదే మీరు గుడికి వెళ్ళని చెప్తే ఏం చెప్తాడు? పీకినవుతి అంటాడు. ఇల్లే ఎట్లుంటే సిటీ పోరీలు ఎట్లుంటారు? ఈ పోరీలను తీసి పెద్ద పొక్కల పెట్ట హోల్ ఇలా ప్రియావారే లెక్క గన్ పట్టుడే గాని పెన్ను పట్టుడు అస్సలు తెలియదు. మార్కెట్ లో ఫ్లవర్స్ అన్ని కొనిస్తారు ఐ లవ్ యూ చెప్పడానికి, కానీ చివరికి అదేం చేస్తుంది? ఆ ఫ్లవర్ తీసుకొచ్చి మీ చెవులోనే పెడతారు ఈ ఆడోళ్ళు. సెమిస్టర్ ఫీజు కట్టుబేట అని పైసలు ఇస్తే నూకరాజు ఇంత చెప్తుంది, నీ పిల్ల కూడా రేపటి రోజు ఫ్లవర్ నీ చెవులో పెడితే ఏం చేస్తావు? నా చెవులో పెట్టదు, నా మనసులో పెడతాడు ఆ ఫ్లవర్. బర్త్డే రోజు అది ఏం చేస్తా నైట్ కుంభకర్ణ లేక వంటది. పాప మీ బాయ్స్ ఏమో కళ్ళు మూతలు పడ్డా గానీ మూసుకుంటా ఇట్లా మూతలు పడతా ఉంటాయి వాళ్ళకి, కానీ తెలుసుకుంటా దాని కళ్ళల మీద మూతలు పడతాయి కదా. అంటే మనం మూతలు నిద్ర రాదు అక్క, మూతలు పెట్టుకొని వండుకో. మీరు ఇంత కష్టపడి జాగారం చేసి కరెక్ట్ 12కి మెసేజ్ పెడతారు కదా, అదేమో ఆరోగ్యంగా ఉంటది, మీరేమో ఆరోగ్యశ్రీలు ఉంటారు. మీ దగ్గర చార్జర్ కొనుక్కున్న పైసలు ఉన్నాయి, కానీ దాని ఫోన్ కి మాత్రం రీఛార్జ్ చేపిస్తారు మీరన్న మొగోళ్ళు. మొగతనం గురించి మొగోళ్ళ గొప్పతనం గురించి చెప్తే కిక్ లేదు, కానీ ఒక ఆడది వచ్చి మొగోళ్ళ గొప్పతనం చెప్తుంటే ఆ కిక్కే వేరే. నీకెందుకు చేయాలనిపించింది అబ్బాయిల మీద పాజిటివ్? మొత్తం నీ వల్లే, నువ్వే అమ్మాయిలందరినీ చెడగొడుతున్నావు. అసలు అది గట్టిగా చెప్పినా నేనేం చేసినా? చేయాల్సిందే చేసినావు. ఎప్పుడు చూసినావు? చీకట్లో చూసినా. కానీ అసలు నాకు మీ బాధలు అసలు చెప్పబుద్ధి అయితే లేదు. నాకు దారం కట్టుకొని ఉరేసుకోబుద్ధి అవుతుంది. ఆ పని చేయి ఫస్ట్. అరే దారంతో ఏం కాదురా, తెలివి ఉండాలి ఏ పనికైనా. నీకు లేదుగా. దాని మేకప్ కోసం మీ జీవితాన్ని ప్యాకప్ చేసుకుంటారు. ఇది మొగోళ్ళ పద్ధతి అంటే. నీ పద్ధతి. ఒక్కటి చెప్తున్నా మొగోళ్ళందరికి, మీ చెల్లొచ్చింది, మీ జీవితాలు మారబోతున్నాయి. ఇక నుండి మీరు మందు తాగిరనుకో ఆ మత్తులో కనీసం మీకైనా ఎంజాయ్ ఉంటది, కానీ ఒక అమ్మాయి మత్తులో మునిగిరనుకో గంజాయిలో గజ్జి కుక్కలే కొట్టుకుంటారు. It's time to start Band Baja Barat. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి, మీ పర్సనల్ ఫోటోస్, మీ ఫ్రెండ్స్ ద్వారా మేము సంపాదించిన ఫోటోస్. ఇప్పుడు మేము దాన్ని చూసి ఆడుకుంటాం. ఓకే, లెట్స్ గో ఫర్ ద పిక్చర్ నంబర్ 1. So cute, who is this boy? ఓకే, యాదవరాజు ఆ కుక్క పిల్లని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ కుక్క
పిల్ల రింగ్స్ వాడతా అనుకుంటా మస్తు తెల్లగా ఉంది. చాలా కటింగ్లు ఉన్నారా నీలో? ఫస్ట్ లెట్ మీ ఆస్క్ హిమ్, నువ్వు ఆ కుక్కకి ఏం చెప్తున్నావురా? స్టోరీ చెప్తున్నా. ఏం స్టోరీరా? లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీయా? అది దాని లవ్ స్టోరీ నువ్వు దానికి చెప్తున్నావా? ఓకే మిస్టర్ బల్వీర్ సింగ్, ఇలాంటి ఫోటో గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే గారు యాక్చువల్ చూసుకోవాలంటే ఈయన దొంగలకు కనిపిస్తున్న కుక్క తప్పిపోయింది. అలా బల్వీర్ సింగ్ చచ్చిపో తొందరలో. బాయ్. నూకరాజు ఆ కుక్క చూసినావారా? చూసా ఎంత తెల్లగా ఉన్నదిరా? అవును నాకులాగే ఉంది, సేమ్ టు సేమ్. ఇప్పుడు యాదమరాజు నువ్వు చెప్పు, నువ్వే గనక కుక్క పిల్లకి లవ్ స్టోరీ చెప్తే నీ లవ్ స్టోరీ ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదమరాజు పక్కన కుక్క ఉంది కానీ తెల్లగా లేదు, కొంచెం గడ్డంతో ఉన్నది. ఆ కుక్కకి నువ్వు సినిమా స్టోరీలు చెప్తున్నావు, ఎట్లా చెప్తావు చూద్దాం. ఉంటాయి కదా, ఏముంది ఓపెన్ చేస్తే ఇద్దరు లవర్స్ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు లవ్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు? వదిలేసుకుని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఒరే ఒరే నువ్వు కుక్కవా పందివా? నూకరాజు, ఒకవేళ అదే అమ్మాయి గనక ఆసియా అయితే నువ్వు ఏం చెప్తావు? నేనేం చెప్తాను, దాన్ని ఎత్తుకుండి ఒక నువ్వు కుక్కవా? పాజిటివ్ గా ముట్టుకోవాలనిపించిందేమో. ఆ కుక్క పిల్ల నా ఎవరైతే దానికన్నా ఇదే బాగుందని దాంతోనే ఎంజాయ్ చేస్తాను. అంటే కుక్క పిల్లతో పిల్లల్ని కట్టావా? నాకు కుక్కలంటే ఇష్టం, కుక్కతోనే పంట, కుక్కతోనే పిల్లల కంట. అక్కడ వెరైటీ ఏంటంటే కుక్క ప్రెగ్నెంట్ అవ్వదు, వీడు ప్రెగ్నెంట్ అవుతాడు. నెక్స్ట్ ఫోటో. అరే నీకు ఆడగోయి దొడ్డికి పోవాలనేది కనిపించిందిరా. ఓకే యాదమరాజు, ఆర్ యు ఆన్లైన్? yes I am ఆన్లైన్. నువ్వే గనక అట్లాంటి ప్రదేశంలోకి నీ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఏం చేస్తావు? ఫస్ట్ వాళ్ళు ముగ్గురు దాన్ని నూకుతా. బచ్పల భాస్కర్, నువ్వే గనక ఆ ప్రదేశానికి నీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తే ఏ పాట పాడతావు? పాడు. రావేనా రంబా పగ్లుద్దిని పంబా, పగ్లుద్దిని పంబా. యాదమరాజు, సెలెక్ట్ ఎనీ గర్ల్ ఫ్రమ్ బిహైండ్. నీకు ఎలాంటి అమ్మాయి అయితే అట్లా ప్రదేశానికి తీసుకెళ్లి డాన్స్ చేయాలనిపిస్తుంది? ఓ అమ్మాయి రామ్మా. వాటర్ సౌండ్. ఇగో ఇక్కడ ఎవ్వరు లేరు, నీళ్ళు వస్తున్నాయి, స్నానం చేయకపోతే స్నానం చేసుకో. నాకు తెలిసి వీడికి పక్కన అమ్మాయి ఉంటే ఫీలింగ్స్ రావు, అబ్బాయి ఉంటే ఫీలింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ ఫీలింగ్స్ చూపిస్తాను నేను. నాన్న నువ్వు వెళ్ళు, బలవీర్దా చెప్పే. ఎమ్మెల్యే గారు చూసుకున్నట్టు ఒక్కదాన్ని వచ్చినాయి. అట్లా సరసాలు ఉంటే ఏం కాదు. ఈడ ఎమ్మెల్యే ఎందుకు వస్తుంది నీకు? ఇగో అజ్జరు ఎమ్మెల్యే గారు చూసిరా. సింహ చీకట్లకు రమ్మ పెట్ల, ఇంకా సింహ చీకట్లకు రమ్మన్నా నేను. అది కాదు, అగో లోపల తీసుకుపోతుండే ఎమ్మెల్యే గారు. కాదే నేను లవర్ ఎమ్మెల్యే నారాయణ లవర్. నీ గురించి ఒక మంచి పాట పాడతా, కళ్ళు మూసుకో. పాడు. కళ్ళల్లో గులగులలు. ఇగో చూసినావా ఎమ్మెల్యే, గులగులలు గలగలలు అంటున్నావు. అరే రొమాంటిక్ పాట పాడరా. చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా.
ఎమ్మెల్యే గారు చూసిన ఏటో తీసుకోబోతున్నాడు. నేను తీసుకొచ్చి చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నాకు. చూసిర్రు ఎమ్మెల్యే గారు అందరు వేరు నాకు సపోర్ట్ అవ్వలేరు కనీసం మీరన్నారు. మా ఎమ్మెల్యే వచ్చింది నేను తర్వాత మాట్లాడతాను. వెంకటేష్ నీకెందుకు అక్కడ షర్ట్ లెస్ గా అట్లా జాన్ అబ్రహం లాగా కూర్చొని చేపలు పట్టాలనిపించింది? షర్ట్ లెస్ లేదే, మొత్తానికే లేదు. షర్ట్ లెస్ లెస్ అంటే కొంచెం, అది కూడా లేదు. నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మద్ సన్నాసి దద్దమ్మ. జాన్ అబ్రహం లాగా నీకు ఎందుకు అట్లా చేపలు పెట్టాలనిపించింది? మా ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది అంటే చేపలు పట్టడానికి. చేపలు దొరికినాయి ఇంతకి? చేపలు దొరకలే కానీ డ్రైవర్ దొరికి. యాదమరాజు లాస్ట్ అండ్ ఫైనల్ గా వాటర్ లో మనము ఈ టైటానిక్ లాంటి సినిమాని చూసాం కాబట్టి ఈ ఫోటో చూస్తూ ఒకసారి టైటానిక్ పాట పాడండి. టైటానిక్ పోజ్ పెట్టి పాడు. టైటానిక్ పోజ్ బల్వీర్ అండ్ రాజు. Every night in my dreams I kiss you. చూసి ఎమ్మెల్యే గారు ఈడేడో చేతులు పెడుతున్నారు తెలిసి పెద్ద దొంగ లంగా. ఇలా ఎమ్మెల్యే ఎందుకు వస్తుండ్రా ప్రతిసారి నీకు? గమ్మునుండు. Every night in my dreams. చూసిరే కదా ఎమ్మెల్యే గారు ఈడంత పెద్ద దొంగను. చూడండి సీసీ కెమెరా అందరి సీసీ కెమెరానా పలిగింది ఇప్పుడా? అయిపోయింది అన్న, టైటానిక్ సినిమా అయిపోయింది. క్లియర్ కంటెంట్ తో అందరూ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు మా స్వీట్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇమాన్యుయల్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ వస్తువులు టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఎలా యూజ్ చేస్తారు. అక్క నువ్వు ఒప్పుకుంటే ప్రాపర్టీ తెచ్చుకుంటా. ఓకే అన్నా చూసారుగా పొద్దున్న తిన్న పెసరట్టు నా చేతిలో ఉంది రిమోట్. రిమోట్ ని మనోళ్ళు డిఫరెంట్ టైప్స్ లో వాడతారన్న. ఈ రిమోట్ వాడే ప్రతి ఓడు ఎట్లా ఉంటుందో తెలుసా? ఏదో రీసెర్చ్ సెంటర్ లో రాకెట్ ని ఆపరేట్ చేసినట్టుగా వాడుతూ ఉంటాడు ఒక్కొక్కడు. ఫస్ట్ కొంతమంది టీవీ కాడ కూర్చుంటారు. ఆ టీవీ కాడ ఎలా ఉంది కూర్చుంటాడు వాడు పాటలు పెట్టుకుని ఇందాం అనుకుని పాటలు పెడతాడు. శీలం సాయి కటా కింద ఇంకా ఆన్ గాల రాదురా. రాకపోతే మనోళ్ళు చేసే పని ఏందో తెలుసా అన్న? ఫస్ట్ రాకపోగానే అమ్మా నేను కొడతాను రా అట్లనే. మనోడు వస్తాడు, అరే ఏం చేస్తున్నావు బావా? పని చేయట్లేదురా అందుకే కొడతానా. అదేమన్నా మంత్రా సినిమాలో చార్మియా మాహా మాహా అని కొడతానికి ఇటీ నేను చేస్తా. వాడేం చేస్తాడు తెలుసా? లోపల సెల్స్ ఉంటాయి కదా, అటు దిట్టు ఇటు దిట్టు మార్చి కొద్దిసేపు పెట్టేట్టు అంటాడు. ఇప్పుడు వచ్చి చూసుకో రాట్లా. ఒరే నాకు తెలుసు దాంట్లో సెల్స్ అయిపోయినాయి అని. నువ్వు వచ్చి ఎట్టెట్టు రుద్దుతున్నావా? నువ్వు నీ యదో మొహం. అయినా మ్యాటర్ లేనోడికి ఎన్ని మ్యారేజ్లు చేస్తే మాత్రం ఏ ఉపయోగం? ఇది ఎంత తెలియగలవాడు తెలుసా? బర్త్ సర్టిఫికెట్ కోసం బ్యాంకులో అప్లికేషన్ చేసుకునే రకం అన్న ఈడు. ఇంకొంతమంది ఉంటారన్న సెల్స్ అయిపోగానే ఏం చేస్తారు తెలుసా? ఆ బ్యాటరీ తీస్తాడు, ఛార్జింగ్ ఎండబడిద్ది దాని మీద. ఏం చేస్తున్నావురా? ఎండబడిద్ది దాని మీద, కొద్దిసేపులో ఛార్జింగ్ ఎక్కిద్ది. అవునా, ఇదిగో నా ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టు. ఛార్జర్ లేదు. ఎదో మొహం ఎండబడితే ఛార్జింగ్ ఎందుకు ఎక్కిద్దిరా? ఒరే సౌర్యరశ్మి నుంచే మనకు అన్ని వచ్చేది. సౌర్యరశ్మి నీకెట తెలుసు? చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నా. అబ్బో పాఠాలు చదువుకున్నాడు. ఈడెంత తెలియగలవాడు తెలుసా అన్న? పబ్లిక్ ఎక్కువగా ఉన్న ఏదైనా సిటీ పేరు చెప్పరా అంటే పబ్లిసిటీ అని చెప్పుకునే రకం అన్న ఈడు. దీన్ని ఇలా వాడతారన్న. ఇంకొంతమంది వేరే ప్రాపర్టీ ఉంటది, అసలు సిసలైన ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ తెచ్చుకుంటా. ఇప్పుడు మంట బుట్టిద్ది అన్నా. నెక్స్ట్ పౌడర్ అన్న. ఈ పౌడర్ లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. ఎందుకంటే అమ్మాయిలు చూడాలంటే మనకు పౌడర్ కావాలి, లేకపోతే మనం చూడలేం. ఈ అమ్మాయిలు అన్నం తినకన్నా బతుకుతారేమో కానీ అందం లేకుండా బతకరు. ఒకవేళ వీళ్ళని అంతరిక్షానికి పంపించామనుకో ఆక్సిజన్ మాస్క్ బదులు అశోక పౌడర్ తీసుకొని పోతారు. అశోక పౌడర్ తీసుకొని పోతారు. మనకి కొన్ని
యాడ్స్ వస్తా ఉంటాయి. ఎండాకాలం ఏమో చల్లచల్లని యాడ్స్ వస్తాయి, చలికాలం ఏమో ఎచ్చవెచ్చని యాడ్స్ వస్తా ఉంటాయి, వానాకాలంలో వాసన వచ్చే యాడ్స్ వస్తా ఉంటాయి. నీ బొంద ఈ యాడ్స్ ఎలా ఉంటాయి? నా కొడుకు ఆయన అన్నా ఫస్ట్ ఎండాకాలం యాడ్ ఎలా ఉంటుంది? నేను మమ్మీ, ఏ నా కొడుకు. నేను కొడుకు, మమ్మీ పాలీవా పాలీవా. మమ్మీ నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తా. ఆరుష్ ఆరుష్ ఎక్కడికి? మమ్మీ నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. అయ్యో ఆరుష్ అలా వెళ్ళకూడదు, ఎండలతో మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. అమ్మో. పౌడర్ కొడతాను చల్లచల్లగా. సరే మమ్మీ. నా సంఖ్య కాదు ఆరుష్, నీ సంకెత్తు. సంకెత్తు సంకెత్తు. మమ్మీ ఒరే పో మమ్మీ. ఆరుష్ ఆరుష్ ఆగు, వేసవి కాలం వస్తుంది దగ్గరికి రా, సంకెత్తి పౌడర్ కొట్టుకో. చల్లనైన పౌడర్ చల్లనైన పౌడర్, పౌడర్ అంతా నువ్వే కొట్టుకో. ఐ లవ్ యూ మమ్మీ. అన్న ఈ టీవీలో యాడ్లు చూసి పిల్లలకు కూడా అదే ఇష్టమని వీళ్ళే పాడేతారు ఆ పాట. అది ఎలా ఉంటుంది చూద్దాం. ఏ వేసవి కాలం పెప్సీ ఉంటుంది ఎక్కువ కాలం, రోగాలను తప్పించుకో. జెమ్స్ పడు గట్టివైన నల్లవైన లావైన ఐసు గడ్డలో నేసుకో. ఏంటి మమ్మీ ఇది? ఇది బేర్మీ కూల్ సల్ల సల్లగా ఐసు గడ్డలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయిరా. ఇందులోంచి ఐసు గడ్డలు వచ్చి నాన్న నేను టీవీలో చూశాను. అవునా, అయితే నువ్వు కూడా రెండు వేసుకో మమ్మీ. నేను వేసుకున్నానులే కొడక, నువ్వే వాడుకో. బాయ్. కూల్ బేబీ కూల్. అన్నా ఇవన్నీ ఎట్లుంటాయా? వీటిని చూసి మనోళ్ళు కొంటానికి కొట్లు కడబోతా ఉంటారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఏయా నాకు ఒకటి ఏమి ఇయ్యాలమ్మా? ఐసు గడ్డలు ఉంటే అది ఐసు గడ్డలు ఉండేది ఏందమ్మా? ఒక పౌడర్ డబ్బాయి ఇదిగో అమ్మా. ఏందయ్యా ఐసు గడ్డలు లేవు దీంట్లో? ఐసు గడ్డలు దీంట్లో ఎందుకుంటాయి అమ్మా? మరి ఆయన హీరో ఎట్టిట్టంటే ఐసు గడ్డలు పడ్డాయి కాయా. ఐసు గడ్డలు కావాలయ్యా నాకు. మా ఐసు గడ్డలు రావు, అది యాడ్లు అంతే చూపెడతారు. పోనేలే మేము పిజ్జులో ఏమన్నా తీసుకొని దీంట్లో వేసుకుంటా ఏదో ఒకటి. అన్నా ఈ యాడ్ ఎట్టుండిద్ది? ఇంకా అమ్మాయిలు వీళ్ళు పౌడర్ ఆడుతూ ఉంటారు కదా, అది ఎలా ఉండిద్ది చూద్దాం. ఈ ఆకారు కూర్చునిద్ది. సంధ్య ఇటు రావే. ఏంటి ఎలా ఉన్నానే నేను ఈరోజు? మొత్తం రాసుకున్నాను పౌడరు. ఓ అదే, ఈ రోజుతో ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది, వేస్ట్ చేయటం ఎందుకని మొత్తం రాసేసుకున్నా. ఎంత తెలివిగల్లో తెలుసా అన్న ఈ ఆడోళ్ళు. అద్దంలో అందంగా కనపట్లేదని అద్దానికి పేరెంట్ హ్యాండ్స్ రాసి రకాలన్న వీళ్ళు. అన్నా పౌడర్ ఎలా ఉండిద్ది అన్న. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మామూలుగా ఉన్న మంట పడితే అవి ఎట్లుంటాయో నెక్స్ట్ చూద్దాం. పార్ట్ 2. మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పడాస్ 2 సరికొత్తగా. బై, గుడ్ నైట్.